తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటి అంటున్నారు సార్. వై నాట్ 175? ఇప్పుడు మనం చొక్కాలు మడత పెట్టే సమయం వచ్చింది. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో మేమే గెలుస్తాం, రాసి పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ భూస్థాపన అవ్వడానికి రెడీగా ఉందంటున్నారు. దానికి మీరేమంటారు సార్? చొక్కాలు మడత పెడతాం అంటే మీరు రౌడీజం చేస్తారా? మీరు చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కుర్చీలు మడత పెట్టి నీ కుర్చీ లాక్కుని నిన్ను విజయవాడ నుంచో లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయేటట్టు చేస్తారు. పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకుండా ప్రజల సంక్షేమం చూడు జగన్. అంతేగాని ఏంటి నువ్వు మడత పెడతావు, చొక్కాలు మడత పెడతావు, లేకపోతే ఏంటి చేతులు మడత పెడతావు అంటే యుద్ధం చేస్తావా? రా, సిద్ధం. దేనికి? నిన్ను పారిపోవడానికి సిద్ధం. నువ్వు సిద్ధమని పోస్టర్లు వేసావు కదా. నీ సిద్ధం అంటే ఏంటి? నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. మేము కుర్చీలు మడత పెట్టి నీ కుర్చీని కూడా లాకిని కుర్చీలు మడత పెడతాం. మేము కూడా సంసిద్ధం. సై, నిన్ను పారిపోవడానికి మేము సై. మేము నిన్ను పారిపోయేటట్టు చేస్తాం. అయితే ఇప్పుడు 2019లో వైఎస్ జగన్ గెలిచిన తర్వాత ఇప్పుడు 4 నెలల పాలనలో అప్పుడు ఆయన చేసిన సంక్షేమం చేసాం. అంటే ప్రతి ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి, మంచి జరగకపోతే ఓటేయద్దు, మా నవరత్నాలు చూడండి అని చెప్పేసి అన్నారు. దానికి మీరేమంటారు సార్? ప్రతి ఇంటికి ఏం జరిగిందో ప్రజలకు తెలుసు, మీ ఎమ్మెల్యేలకు తెలుసు, మీ ఎంపీలకు తెలుసు, మీ మంత్రులకు తెలుసు. అందుకే అందరూ పారిపోతున్నారు. ప్రతి ఇంటికి మనం ఏం చేయలేదు కాబట్టి ప్రజలందరూ మనకు ఎక్కడ కొడతారో అని చెప్పి నిన్న చూస్తే అక్కడెక్కడో గన్నవరం ఎమ్మెల్యే కనపడట్లేదు అంటారు. 2 నెలల నుంచి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసి వచ్చింది, కనపడట్లేదు ఈ వ్యక్తి అని. అట్లాగే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇవాళ మేము చూస్తే అక్కడెక్కడో తిరువూరులో ఇంకొక ఎమ్మెల్యే అసలు ఎక్కడున్నారో ఎవరో ఉన్నారో ఏమైపోయారో అర్థం కావట్లేదు. ఇట్లా ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, కనపడట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది ప్రజలు కొడతారు, మేము వస్తామని. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికే నువ్వు చేసిన పనులకే నీకు బుద్ధి చెప్పడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. 3 నెలల్లో రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. మేము కూడా అదే చెప్పేది. మేము చేసిన పనులు, జగన్ చేసిన పనులు చూసి ఓటేయమని మేము అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత దోషాలను ఎంతవరకు సమంజసం అంటారు సార్? ఒక్కటి, శృతి మించిన వ్యక్తిగత దోషాలు ఎక్కువైపోయినాయి. అది మా పార్టీ నుంచి ఎప్పుడూ జరగలేదు. ఎదుటవారు బూతులు తిట్టడం వాళ్ళ వ్యక్తిగత దోషంలే కాదు, బూతులు, వినలేని భాష, ఇటువంటివన్నీ తగ్గాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇటువంటి భూషణలు చేసే వ్యక్తుల్ని మాత్రం ఊరుకోము. ఎన్ని పొత్తులు వచ్చినా, జనసేన తెలుగుదేశమే కాదు, ఎన్ని వచ్చినా అది భూస్థాపన అవడానికి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే ఐక్యత లేదు, ఇంకా సీట్ల విషయం ఇంకా సర్దుబాటు కాలేదు, వాళ్ళు ఏం చెప్తారని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఆ ప్రెస్ మీట్లే మిగులుతారు ఇప్పటికి. ఎందుకంటే మేము బ్రహ్మాండంగా కలిసి ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మేము అధికారంలోకి రాబోతున్నాం, మునిగిపోయినామని ఆయనకు కూడా అర్థమైపోయింది. మొన్నటిదాకా ఏ రోజు జనాల్లోకి రాని వ్యక్తి కష్టపడుతున్నాడు. 4 సంవత్సరాలు ప్రజల్లో కనపడిన వ్యక్తి వాళ్ళు వచ్చి కష్టపడి మేము అధికారంలోకి వచ్చేస్తామంటే ప్రజలు ఎట్లా పిచ్చోళ్ళ? నీ ఎమ్మెల్యేలు పిచ్చోళ్ళ, పోనీ నీ దగ్గర నుంచి పారిపోయే ఎమ్మెల్యేలు పిచ్చోళ్ళ? వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి వాళ్ళు పారిపోతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు యువగలం పార్టీతో అలాగే యువగలం పేరు మీద పాదయాత్ర చేశారు సార్. అయితే అది శ్రీకాకుళంలో సభ పెట్టినప్పుడు ఒక రెడ్ డైరీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. దీంట్లో అందరి సంగతి తెలుస్తాం. అది ఇప్పుడు ఆ రెడ్ డైరీ అని చెప్పేసి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కూడా హోంమంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వండి, అది మేము తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. ఈ రెడ్ డైరీ ఏంటి అసలే? ఇంకా ఇప్పుడు పొత్తులో భాగంగా ఇంకేమీ అవ్వందే, ఇంకా సీట్లు అనేది ఇంకా తెలియకుండానే హోంమంత్రి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అనడం వారు ఎంతవరకు సమంజసం అంటారు సార్? ఆయన ఆ సభలో ఒక చలోక్తి విసిరారు. ఆయన దాన్ని ఏదో సీరియస్గా తీసుకుంటున్నారు. ఆయన నవ్వుతా ఒక మాట అన్నారు, మాకు ఇస్తే ఇవ్వండి అని, అంటే రిక్వెస్ట్, అదేమి నాకు కావాలని అడగల, అది ఒక చలోక్తి విసిరారు. రెడ్ డైరీ గురించి చెబుతున్నా. ఇవాళ కొంతమంది అధికారులు మీరు చూస్తే అధికార పక్షంతో కుమ్ముక్కై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అక్రమంగా నిర్బంధాలు, అంతేకాకుండా విపరీతమైన అధికార దుర్వినియోగం చేశారు. అటువంటి వ్యక్తుల్ని మాత్రం మా నారా లోకేష్ గారు రెడ్ డైరీలో అటువంటి వ్యక్తుల పేర్లన్నీ రాశారు. తప్పకుండా మేము అధికారం వస్తే ఎవరైతే ఇటువంటి అక్రమాలు చేశారో అటువంటి వారిని కూడా మేము తప్పకుండా వదలం. ఇంకొక విషయం చెబుతున్నాను, మీరు అడగని విషయం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థని మా యువ నేత నారా లోకేష్ గారు ఈ వాలంటీర్లు కంటిన్యూ అవుతారు. కానీ మీరెవరికి ఏ పార్టీకి తొత్తులుగా మాత్రం ఉండొద్దు. మీరు నిర్భయంగా నిజాయితీగా ఉండండి. వాళ్ళందరినీ గౌరవిస్తాం. ఎవరైనా వేరే పార్టీలకి తొత్తులుగా మారితే అటువంటి వాలంటీర్లు కూడా మేము ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నాం.
జనసేన, తెలుగుదేశం అటు కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళకి ఏం చెప్తారు? అలాగే విజయవాడ ప్రాంత ప్రజలందరికీ మీ మాటగా ఏం చెప్తారు సార్? ఇవాళ ఇద్దరు గొప్ప నాయకులు, ఇద్దరు గొప్ప వ్యక్తులు కలయిక చాలా అద్భుతం. ఇటువంటి కలయిక అందరం ఆహ్వానించాలి. ఎందుకంటే వారిద్దరికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్, వాళ్ళ స్వప్రయోజనాలు కాదు. వాళ్ళు ఎప్పుడో ముఖ్యమంత్రో లేకపోతే ఇంకొకటో అవ్వాలనుకుంటే ఎప్పుడో అయిపోయి ఉన్న వాళ్ళు. అటువంటి వ్యక్తులు మనం రాష్ట్రాన్ని కాపాడుకుందామని ముందుకు వచ్చారు. వారి బాటలోనే మనం నడుద్దాం, కలిసికట్టుగా ఉందాం. వారు ఎంత చక్కగా ఉంటున్నారో మనం కూడా ఉండి ఈ రాష్ట్ర పట్టిన పీడను విరగడ చేసేటట్టు మనం అందరం ఈ 65 రోజులు కష్టపడి కలిసిగా కట్టుగా ఉండి కష్టపడి పనిచేద్దామని మనం జనసేన, టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ అండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఆంధ్రప్రభ. కెమెరామెన్ ప్రసాద్‌తో దుర్గాప్రసాద్, విజయవాడ నుంచి.